సాయంత్రం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు కమలం నేతలు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 195 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. మరో 150కి పైగా పేర్లతో రెండో జాబితా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఇవాల్టి సమావేశంలో ఖరారు చేయనున్నారు. మరోవైపు పొత్తుల్లో భాగంగా 6 ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ అభ్యర్థులను ఇవాళ ప్రకటిస్తారని సమాచారం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, మీటింగ్ లో ఏ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది? ఆల్మోస్ట్ మొన్న 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరిగింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు అలాగే గతంలో జరిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని పెండింగ్ లో ఉన్న సీట్లు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వాటిపైన కూడా తుది నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం మొదలవుతుందనేటువంటి సమాచారం ఉంది. గతంలో కొంత సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనుకున్న రాష్ట్రాల కంటే 5-6 రాష్ట్రాలతో మొదట సమావేశం ఉంటుందని భావించినప్పటికీ సుమారు 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికను ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. ఆ రోజు కూడా 100కు పైగా సీట్ల పైన క్లారిటీ ఇస్తారని భావించినప్పటికీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. దాంట్లో హేమాహేలీలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి ఉద్దండులు పోటీ చేసేటువంటి స్థానాలతో పాటు చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలకు సంబంధించి కూడా సగానికి పైగా సీట్లను ఫైనల్ చేశారు, అనౌన్స్ కూడా చేశారు. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో తెలంగాణకు సంబంధించి 2వ లిస్టుకు సంబంధించి 8 మంది అభ్యర్థులు పెండింగ్ లో ఉన్నారు. వాటిపైన క్లారిటీ అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గత సిఈసి సమావేశంలో మొదటిసారి జరిగినటువంటి సిఈసి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థుల పైన ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కోర్ కమిటీ సమావేశాలు కావచ్చు, అలాగే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలిపేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన కూడా క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఓవరాల్ గా సెకండ్ లిస్ట్ కు సంబంధించి 150 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత ఈ రోజు రాత్రి కానీ లేకపోతే రేపు ఉదయం కానీ సెకండ్ లిస్ట్ వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అపర్ణ.